దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మార్గ మధ్యంలో ఉన్న వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏజ్రాడు చెప్పుకోండి, ఒకరు వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఒకసారి పైనుంచి కాదా, మొదటి నుంచి 4 వచనాలు ఎవరు చదవండి. మొదటి నుంచి 4 వారు. పరలోక రాజ్యంలో తన దుమితులను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకులను కొని ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు తన దుడ్డులు పట్టుకొని తమతో కూడా ఉన్న నూనెని తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దివిటితో కూడా తిత్తిలో తీసుకొని పోయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బుద్ధి గలవారు సిద్ధపడి మందిరానికి రావాలి. బైబిల్ ఏం చెప్తుంది మనకు? బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడి రాలేదు. పెళ్లి కుమారుడు వచ్చాడు, టైం అయిపోయింది, తలుపులు కింద చదువుకుంటే ఉంటుంది, తలుపులు మూయబడింది. అంటే మనకు బైబిల్ మర్మం ఏం చెప్తుందంటే, మన ప్రభు రాకడకు సిద్ధపడి ఉంటే ఎత్తబడతాం, సిద్ధంగా లేకుంటే మిగిలిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం సిద్ధపడి, మరి ప్రభు రాకడ సమీపం ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనకు సిద్ధపడి ఉందాం. దేవుని అందరం సిద్ధపడి స్తుతించి మహిమపడతాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకెళ్దాం. ఈరోజు అల్ఫా ఒమేగా పూజ క్లీనింగ్ అండ్ సర్వీస్ కాంట్రాక్ట్ సర్వీస్ పుట్టినరోజు శుభాకాంక్షలు. కంపెనీ ఈ దేశంలో దేవుడు నిలబెట్టుకొని మన అందరికీ సంఘమైన కంపెనీ మనందరికీ ఇచ్చిన ధన్యత బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు వరకు కంపెనీ ఓపెన్ చేసి మనకు సంవత్సరం అయింది, పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ముందుండి నడిపించాడు. కంపెనీ విషయంలో ఎలాంటి ఆటుపోట్లు రాలేదు, ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. అన్నీ సదాగా సాగిపోవడానికి మన రాజు సాయం చేశాడు. ఇక ముందు ఈ రోజు మొదలుకొని మళ్ళీ ముందుకు కూడా దేవుడు సాయం చేయాలని అందరు కూడా ప్రార్థించండి. మీ అనుదినం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పూజమ్మ కూడా ఈరోజు మరి అమ్మగారి మరి కార్యక్రమాలన్నీ ముగించుకొని తిరిగి వచ్చారు, రాలేకపోయారు, అలసిపోయారు. ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థన అవసరతలు కొరకు ఎవరైతే అడిగారో అందరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అల్పుల్ని, పనికిరాని వాడిని, పాపుల్లో ప్రధాన పాపిని అయినప్పటికీ దేవుడు నన్ను చేర్చుకొని ఆయన రక్తంలో కడిగి నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు. ఆయన పనిలో మరి ఏ యోగ్యత లేనివాడిని దేవుడు నాకు ఇచ్చిన ఈ కంపెనీని బట్టి, మనందరికి ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థించండి. మనందరం కలిసి, నువ్వు నేను అనకుండా మనందరం కలిసి దేవుని పనిలో వాడబడి ఆయన పని చేసి తన రాజ్యానికి ఒక ఆత్మనైనా తీసుకెళ్తాం. మనతో పాటు
ఆయన మనకిచ్చిన పని ఏంటి? ఎవరినన్నా ఒక ఆత్మనైనా రక్షిస్తాడు. ఆయన వచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఎంతో అవమానాలు ఎన్నో మీ అందరికి తెలిసే ఎందుకు చేసి వెళ్ళాడు. మరి నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు మీరందరూ సిద్ధపాటుగా ఉండి ఎత్తబడే సంఘంలో ఉండాలని సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త ఎగజల్లమని అందరినీ రక్షించమని చెప్పాడు. ఆయన రక్తంలో కడగబడ్డ వారు ఎప్పటికీ వెనక్కి వెళ్ళదు, ముందుకు వెళ్ళాలి. అందరం కలిసి ఆయన పని చేయాలి. మనం ఆయన వైపే చూడాలా, పైన వాటిని ఎత్తుకాల, కింద వాటి వైపు చూడొద్దు. దయచేసి ఎవరు కూడా అందరూ కూడా దేవుని పనిలో ముందుకెళ్దాం. దేవుడు ఒక మాట చెప్పాడు మనకు, మీరు ప్రేమించే వారిని ద్వేషించే వారిని ప్రేమించమన్నాడు. మీరు ప్రేమిస్తే మిమ్మల్ని నేను ప్రేమిస్తానన్నాడు ఆయన. నేను దప్పికొని ఉన్నాను, నేను ఆకలితోనే ఉన్నాను, బట్టలు లేకుండా ఉన్నాను, చాలా చెప్పాడు. ఆయన లేకుండా ఉండలేదు, లేని వారికి ఏమన్నాడు, నాకు ఇచ్చినట్టే అని చెప్పాడు. మనం అదే రీతిగా ముందుకెళ్ళాలి. ఎవరికి ఏం ఆశించకుండా లేని వారికి సాయం చేసుకుంటూ సువార్త మాత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. తలలో స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడు, 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 పరలోకమందు మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో ఈ క్షణము, ఈ దినము ఆయన ఇప్పటి వరకు మమ్మల్ని దాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు తండ్రి, నీ పిల్లలు నాయన సిద్ధపడి వచ్చి ఉన్నాడు నాయన, నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి. వారి మధ్యలో, మా మధ్యలో మీరు ఉండండి నాయన తండ్రి. దేవా, ఇది ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మీరే ఉండి ప్రతి బిడ్డలో నడిపిస్తున్న కుమారుల్లో మీరుండి నడిపించండి. మంచి జ్ఞానం దయచేయండి ప్రభు తండ్రి. పాటలు పాడుతున్న బిడ్డల్లో మీరుండి మంచి స్వరాలను దయచేయండి నైనా, మంచి జ్ఞానం దయచేయండి, శక్తిని దయచేయండి, మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభు. ఎవరైతే ఈ వాక్యాన్ని వివరిస్తున్నారో నైనా, వెగజల్లుతున్నారో ఆ బిడ్డలో మీరుండి మాట్లాడండి తండ్రి. జ్ఞానంతో, బలంతో మాట్లాడండి ప్రభు. ఇదిగో తండ్రి, ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో పరిశుద్ధాత్మ నుంచి నాయన వ్యక్తిగతంగా కాకుండా నాయన మీ మాటలు మాట్లాడడానికి సాయం దయచేయమని, ఇంకా మార్గ మధ్యంలో ఉన్న బిడ్డల్ని త్వరగా రావడానికి సాయం దయచేయండి. ఇదిగో సకాలంలో చేరుకొని నీ పనిలో వాడబడి, నీ పరిచర్యలో వాడబడడానికి సాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారు వచ్చినట్టయితే దేవుని పాటలు పాడి మహిమపరుస్తాం. పోయిన వారు త్వరగా వచ్చి స్టార్ట్ చేయాలి. Be
అన్నకుంటున్నా నీ ప్రేమ, కన్న తండ్రి కుంటున్నా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ. మరణించెను నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప బలమున్నది నీ ప్రేమలో. మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం,
స్తుతించెదను. నీ మేలులను మరువగానే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువగానే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన మేలులకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, 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 ఆరాధన
దీవెనకై ఆరాధన దీవెనకై ఆరాధన ఆరాధనలో యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము ఎల్లవేళల దూతలతో నిత్యము పరమ దాసులుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి. నాయన చక్కగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటకు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ శుభ శుక్రవారం నాయన ఇక్కడ కూడి ప్రార్థన చేసుకునే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన ఎండలలో, ఈ భయంకరమైన దుర్దినాలలో, ఈ భయంకరమైన రోజుల్లో తండ్రి ప్రేమ కరువైపోతున్న ఈ భయంకరమైన దినాల్లో మేము ఇంకా సజీవులతో ఉన్నామంటే, సంతోషముగా ఉన్నామంటే, ప్రాణముతో ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ కనికరం, మీ వాత్సల్యత, మీరు మా పట్ల చూపించిన జాలి తండ్రి. మమ్మల్ని ఎప్పటికీ అయ్యా మమ్మల్ని క్షమిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ అయ్యా మాకు ఆరోగ్యము, ఆ బలము, శక్తి అన్ని దయచేస్తూ కూడా మమ్మల్ని ఇప్పటి వరకు ఉంచారంటే మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్ప తండ్రి. మీరు మాకు చేసిన మేలుకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. మేము నీతిగా యథార్థంగా అయ్యా పరిశుద్ధంగా జీవించి మా జీవితాన్ని మీకు సమర్పించి మీకు మహిమకరంగా జీవించడం తప్పించి మేము ఏం చేయగలం తండ్రి. అయ్యా మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు, మీరు చేసిన ఈవులన్నిటిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి చక్కగా పాటలు పాడుకోవడానికి మన స్వరం దయచేసినందుకు స్తోత్రాలు. మన అలాగే ముందు కూడా ఆరాధనలో జరగబోతున్న కార్యక్రమం అంతటి విషయంలో మీరే మహిమార్థమై మీ చిత్త ప్రకారము సమస్తము మర్యాదగా క్రమముగా మీ చిత్తానికి అనుకూలంగా మా జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా దయచేయండి తండ్రి. ఇంకా చక్కగా మిమ్మల్ని ఆరాధించాలి తండ్రి, ఐక్యతతో ఆరాధించాలి తండ్రి, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించాలి తండ్రి. అయ్యా లోపములు ఉన్న చోట లోపములు సరిచేయండి, సరిదిద్దమని కోరుతున్నాం తండ్రి. అయ్యా ఇంకా రావాల్సిన ప్రియులు అనేక మంది ఉన్నారు తండ్రి. మార్గం మధ్యలో ఉన్న ప్రియుల్ని క్షేమంగా నడిపించండి. అయ్యా ఈ రోజు ఆరాధన సమయం అని తెలుసు కూడా రాలేని ప్రియులు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా వారి మనసులు మార్చి మీ మందిరానికి తోడుకొని రమ్మని కోరుతున్నాం తండ్రి. వచ్చిన ప్రియులను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన మీరే ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించి నడిపించి సహాయం దయచేయమని, ఈ ఆరాధన మీ పాసంలో చేర్చుకోమని, ఈ ప్రార్థన తప్పులంటే క్షమించమని, ఈ ప్రార్థన మీ పాసంలో చేర్చుకోమని త్వరలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా పాటలు పాడి దేవుని ఆరాధించిన కోరికకి యావత్ సంఘానికి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ ఎలా ఉన్నారండి? సరే, అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనలు 24వ అధ్యాయము సునీతాంబ గారు వచ్చి చదువుతారండి. వారితో కలిసి మనం కూడా చదువుతాం. కీర్తనలు 24వ అధ్యాయం. దాని సంపూర్ణతయు భోజనము దాని నివాసమును యెహోవాయే ఆయన సముద్రం మీద దానికి
పునాది వేసెను. ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన వాయందు మనసు ఎట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును ఆయన ఆశ్రయించువాడు. యాకోబు దేవా నీ సన్నిధిని ఎత్తుకువారు అట్టివారే ఉమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బల శౌర్యము గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా ఉమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఎవరు? సైన్యములకు యెహోవాయే ఆయనే మహిమగల రాజు. మరి చదవబడిన కీర్తనలు 24 అధ్యాయం చదువుకున్నాం కదండి. వీటి గురించి కొంచెం వివరణ మన బ్రదర్ ప్రియశీల్ గారు వచ్చి దీని గురించి చదవబడిన కీర్తన గురించి వివరించవలసిందిగా ప్రభు పెట్టుకోవచ్చున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. సరే, మరి అందరూ అటెన్షన్ ఉన్నట్లయితే మరి చదవబడినటువంటి దావీదు గారు రాసినటువంటి 24వ కీర్తన మనం చదువుకొని మరి వివరించుకుందాం. మనందరూ కూడా నిశ్శబ్దంగా మరి మీరు తెచ్చుకున్నట్టు ఫోన్లు సైలెంట్గా పెట్టుకుంటూ మరి చెప్పబోతున్న సంగతులు అవి దేవుని మాటలని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని నా మనమండి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడిని మనం ఇక్కడ ఆరాధించడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, మరి ఆయన మనకు ఏమి నేర్పించబోతున్నాడో ఆ మాటలు విని వాటి ప్రకారంగా మన బ్రతుకులు మార్చుకోవాలని దేవుడు మన బ్రతుకులు ఈ అవకాశాన్ని మనకి అందరికీ దేవుడు అనుగ్రహించాడు. సరే, మరి చదువుకున్నటువంటి కీర్తన రాయడం మళ్ళీ ఒకసారి మనం చదువుకుందామండి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఇక్కడ దావీదైన భక్తుడు ఏమని చదివిస్తున్నాడంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమి ఎవరిదంట? మనమేమంటాం? మన భూములు కావడం కొంచెం పక్క వచ్చేసాను అనుకోండి, ఒక అడుగు లేదంటే ఒక ధ్యానం పక్క వచ్చారనుకో, మనం దెబ్బకి వెళ్ళిపోతాం. అవునా? ఇది నా భూమి, నా భూమిలో నువ్వు రావడం ఏంటి, నువ్వు ఆక్రమించుకోవడం ఏంటి అని మనం అంటాం కదా. భూమి ఎవరిదంట? మరి దేవుని భూమి అయితే మరి మనం ఎందుకు దెబ్బలు అడుగుతున్నాం అంటే, మనం ఏమనుకుంటున్నామంటే ఈ లోకంలో ఈ భూమి శాశ్వతం, మనం ఇక్కడే ఉండిపోతాం,
కాబట్టి ఈ భూమి నాది, నేను ఎప్పటికీ కదలకుండా ఈ భూమి మీద ఉంటానని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ భూమి మనదే మనం ఆశపడుతున్నాం. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి కృత్యములు, ఈ ప్రకృతి ఒకనాడు యేసుక్రీస్తు రెండో రాకడలు ఏమైపోతాయి? లయమైపోతాయి. ఇది మనము నివసించవలసిన భూమి కాదు, ఇది టెంపరీగా మనం నివసిస్తున్న భూమి. ఈ దేశం మనందరం పనిచేసుకుని వచ్చాం. టెంపరీ వచ్చామా? శాసనం ఉండిపోతామా? టెంపరీ ఏదో రోజు మనం వచ్చిన మన ఊరికి వెళ్ళిపోవాలి కదా, మంచిదికి వెళ్ళిపోవాలి. అలాగే ఈ భూమి కొంతకాలం దేవుడు ఈ భూమి మీద మనం బ్రతకాలని ఈ భూమిని చేశాడు. ఈ భూమి మీద మనకు బ్రతికి మరి ఎంతకన్నా గొప్పది బైబిల్ కలిగి వేరొక దేశం లేదా వేరొక ప్రదేశం పరలోకం ఉందని మనం తెలుసుకొని మరి ఈ భూమి మీద దేనిని మనం ఆశించకుండా మరి దేవుడితో ఈ భూమిలో బ్రతికి దేవుడి దగ్గరికి రావాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. భూమి దాని సంపూర్ణ భూమి మీద సమస్తం భూమి మీద ఏదైనా అన్ని కూడా అవేంట దేవుడి లోకమును దాని నివాసులు. లోకంలో ఎంతమంది అయితే ప్రపంచంలో భూమి మీద బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా అవేంట దేవుని వారు. మనందరూ ఎవరు? దేవుడు నమ్ముకోకపోయినా మనం అందరం ఎవరు? దేవుని పిల్లలమే. మనం దేవుని సొత్తు. అదే కదా ఇంకేమంటాడు? ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాడు. భూమి కన్నా పునాది ఎక్కడ వేశాడంటే సముద్రం మీద వేశాడు. మనకు తెలుసు కదా, భూమి 3 అంగుళాల నీరు, 1 వంతు భూభాగం కదా. ఇటువంటి సముద్రం మీద దాన్ని పునాది వేశాడంట. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచాడండి. దేవుడు భూమిని కదలకుండా జలముల మీద దాన్ని స్థిరపరిచాడు. భూమి కదలలేదంటే తిరగట్లేదు కదా అర్థం. ఇప్పుడు మనం ఫ్లైట్ ఉంటాం, ఫ్లైట్లో కూర్చున్నాం, ఫ్లైట్ ఎక్కినట్టు కదా, ఫ్లైట్ వస్తుంది కానీ మనం అక్కడే ఉన్నట్టు ఉంటుంది. భూమి కూడా అంతే, భూమి తిరిగితే ఉంటుంది. అంటే ఈ భూమి దేవుడు ఈ సృష్టికి సెంటర్ పాయింట్లో భూమిని చేశాడు. అది అలాగే తిరగాలి, అది దేవుని ఆజ్ఞ. అది అగ్గి తిరగడానికి ఎప్పుడన్నా మీరన్నా భూమి వంకరగా తిరుగుతుందని? భూమి గంటకి ఎంత స్పీడ్ తిరిగితే తెలుసా మీకు? ఎంత? 1,11,600 కిలోమీటర్ స్పీడ్గా తిరుగుతుంది భూమి. మనకు తెలుసు కదా భూమి ఎంత తిరుగుతుందని? మనకి తెలియదు. కానీ కదలకుండా భూమిని ప్రవాహం జలంలో కలిసి స్థిరపరచడానికి దేవుడు. చూడండి అంత గొప్ప దేవుడు. మనం కట్టిన 5 ఫ్లైట్లు ఉన్నాయి, ఫ్లైట్లో మనిషి చేశారు. మొన్న రీసెంట్గా అహ్మదాబాద్ ఫ్లైట్ కూలిపోయింది. మనిషిని చేసిన దానికి నాశనం అవుతుంది, కానీ దేవుడు చేసింది ఎప్పుడు కూడా దేవుడు చెప్పినంత వరకు అని గడిచి అలాగే తిరగవలసిందే. అది ఇటు ఒక ఇంచు కానీ తిరగడానికి ఇరలేదు. అది దేవుడు ఆజ్ఞ. ప్రకృతి దేవుడు మాటకు లోబడి తిరుగుతుంది. దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఈ ప్రకృతి అంతా పాటిస్తుంది. మనం దేవుడి పిల్లలు ఉన్నాం, మనం దేవుడు పాటించాడు. చూడండి, దేవుడు మరి ఈ భూమిని చేసినప్పుడు భూమిని ఆదరించాడు. మనం ఆయన అనుకుంటున్నాడు, మరి మనము ఆయన మనవారు అనుకుంటున్నాడు, మనం ఆయన వారు అనుకుంటున్నామా? వినాలి. సైడ్కి అనుకుంటున్నా వాక్యం చెప్పడం చెప్పిన మాట్లాడితే వాక్యం నేర్చుకోవడానికి కదా వచ్చాం. వాక్యం నేర్చుకోవడం వాక్యం తీసుకుంటాం. కాబట్టి సరే అలా అయితే దేవుడు అంటాడు ఈ భూమి మీద ఉన్న లోపల ఉన్న జనులందరూ నావాలంటాడు. కానీ మనం దేవుడు మన దేవుడు వారు అంటే దేవుడు ఇలా నా పిల్లలు అని దేవుడు అంటాడు. ఎందుకంటే ఆయన ధర్మంలో వచ్చింది కాబట్టి. మరి ఆయన దేవుడు అని చెప్పుకుంటే విశ్వాసం నమ్మకం మనలో ఉందా? లేదండి. అందుకనే దేవుడు ఈ సృష్టిని చేసి బాధపడుతున్నాడు. భూమి మీద మనం ఇచ్చినందుకైనా పాపం ఉంటుంది బైబిల్లో. కాబట్టి దేవుడు సమస్తమైన ఆది అన్నాడు. మరి ఆయన మనవాళ్ళు అన్నప్పుడు మనము దేవుడు వాళ్ళని మనం బ్రతకాలండి. ఇంకేమంటే కనుక యెహోవా పర్వతంకి ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతం అనగా ఏదో కొండను పోలేదు. ఇది సాదృశ్య రూపంగా దావీదైన ప్రవక్త గారు రాస్తున్నారు. యెహోవా పర్వతం అనగానే ఎత్తైన స్థలాన్ని ఏమంటారు? పర్వతం అంటారు. పర్వతం ఎక్కడండి? ఎత్తులో ఉందా? మనకి ఉందా? ఎత్తులో ఉంది అంటున్నాడు దేవుడు. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడు ఎవడో, పరలోకానికి వెళ్ళేవాడు ఎవడో అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకేమంటాడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడు ఎవడో. అసలు దేవుని సన్నిధిలో నిలవదగిన వాడు ఎవడు? అసలు దేవుడు పరిశుద్ధుడని మనం విన్నాం కదా, నేర్చుకున్నాం. బైబిల్ ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. దేవుడు పరిశుద్ధుడు 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 అని
బైబిల్లో అనేకమైన చోట్ల ఉంటుంది. మరి అటువంటి మరి పరిశుద్ధ స్థలంలోకి, దేవుడి ఉండే స్థలంలోకి మరి మనం ఆయన సన్నిధికి వెళ్ళి నిలవగలిగే స్థితి మనకు ఉందా? మనం ఆలోచించుకోవాలండి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏమన్నాడు? పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళకే పరలోకండి. సంఘానికి వస్తూ అపరిశుద్ధంగా ఉంటూ దేవుడి ఆజ్ఞలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికుతూ శుక్రవారం లాగా మన శుక్రవారం భక్తుల్లాగా ప్రతి శుక్రవారం సతీశాన్ని బాధపడుతుంటే మరి ఇక్కడికి వచ్చి వాక్యం వేసి సీరిపోతే ప్రయోజనం లేదండి. దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. సతీశాన్ని సంతోషిస్తాడే మనం అందరూ చూసి మళ్ళీ నా మాటని అందరూ వచ్చాడు. కానీ సతీశాన్ని సంతోషించలే కాదండి. మనం చూసి ఎవరు సంతోషించాలండి? దేవుడు సంతోషించాలి. మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన వాటిగా ఉన్నప్పుడే దేవుడు మరి దేవుడి ఎదురు మనం నిలవబడగలుగుతామండి. అంటూ ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతానండి, నేను చదువుతాను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? ఆయన ఏమంటాడంటే పరలోకం ఎక్కువ వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలం ముందు నిలవదగిన వాడు ఎవడు అంటూ ఎవడు అప్పుడు కింద చెప్తున్నాడు. వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టలేవు. ఒక వాడిని చెప్తున్నాడండి. ఆయన దగ్గరికి పరలోకానికి ఎక్కువ దగ్గర వాడు ఎవడంటే ఎవరు వెళ్తారో ఒక వాడిని చెప్తున్నాడు. ఎవరి వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టలేవు. వ్యర్థమైనదండి ఏంటి? వ్యర్థమైనదండి ఈ లోకం అంతా వ్యర్థం. లోపల ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవనం. చెప్పాలి. శరీరాశి, నేత్రాశి, జీవకుటుంబం. ఇవి తండ్రి వాళ్ళ పుట్టిన కాదంటాడు. వ్యవహార పత్రికలో మొదటి పత్రికలో మనకి కనిపిస్తుంది. అంటే ఈ లోకం అంతా వ్యర్థం. ఎందుకు వ్యర్థం? దేవుడు కదా చేశాడు. మరి అలాంటప్పుడు వ్యర్థమైన ఎందుకు అంటున్నాడు ఇక్కడ? వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టకేయు. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఏదో ఒకప్పుడు ఈ భూమి అంతా ఎలా చెప్పాను కదా, ఏదో ఒకప్పుడు ఈ భూమి అంతా ఏమైపోతుందంటే వెళ్ళిపోద్ది, నాశనం అయిపోద్ది, ఉన్నది కనిపించడం. ఇవన్నీ ఈ ప్రకృతి అంతా దేవదూతల సమ్మేళనం. అంటే ఇవన్నీ దేవదూతలు. మనం ఈ సృష్టిలో ఉన్నదన్నీ కూడా మీరు తాగుతున్న నీరు దేవదూత, మనం పీల్చుకున్న గాలి దేవదూత, మనం మీరు కూర్చున్న కుర్చీ దేవదూత ఏంటి, ఈ హాల్ దేవదూత, ఈ గోడ దేవదూత, ఈ రాళ్ళు దేవదూత, అన్ని దేవతల సమ్మేళనం. ఇదంతా సృష్టి అంతా ఎలా ఉందంటే దేవదూతల సమ్మేళనంతో ఉంది. అంటే ఒకప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో నా భోజనాల స్థితిని అవి తెచ్చుకుంటాయి. అర్థమైంది చెప్పారు ఎవరైనా ఆచరించుకుంటున్నారు. ఇవన్నీ ప్రకృతి సమ్మేళనం. ఇదంతా గాలి, నీరు, నింపు, నిప్పి, నిప్పు మొత్తం ఇదంతా కూడా దేవదూతలు. ఇవన్నీ దేవదూతలు. కొంతకాలానికి ఉండవు. ఈ శాశ్వతం. శాశ్వతం ఏది? పరలోకం. పరలోకంలో వేదాలు మనం ఏది మరి ఏది శాశ్వతమైనది, ఏది మరి వ్యర్థం కాలేదంటే వ్యర్థం కాలేదు అన్నదండి ఒకటి. అదే పరలోకం. అది ఎప్పటికో ఉంటుంది. అలాగే నిత్యలోకం కూడా ఎప్పటికో. ఈ రెండు మాత్రం శాశ్వతం ఉంది. పరలోకం శాశ్వతం, పరలోకంలో దేవుడు శాశ్వతం, యేసుక్రీస్తు శాశ్వతం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతం, మనము శాశ్వతం. మనం భక్తులుగా బ్రతికితే పరలోకంలో దేవుడి సన్నిధిలో మనం నిలవగలుగుతాం. అదే దేవుడిని నమ్మక వ్యర్థంగా బ్రతికి ఈ లోకమే నిజమనికి లోకాశులకు లోబడి జీవించినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్యనరకానికి వెళ్తాం. ఈ లోకం అంతా మనం ఎప్పుడు ఎలా బ్రతకాలంటే ఇదంతా వ్యర్థం. ఒకసారి చూద్దాం. ప్రసంగిగా కూడా అంటారు కదండి. ఏమంటారు కదా, మంచి మాట ఎలా అంటాడు? మొదటి అధ్యాయం 3వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగం చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తం వ్యర్థమే. ఏమంటారండి? ప్రసంగం ఎవరు? సొలొమోను గారు చాలా జ్ఞానవంతుడు. మనకు తెలుసు కదా. ఆయన తరంలో, ఆయన ఉన్నప్పుడు అటువంటి ఆ తరంలో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు? ఆ తరం ఎవరు లేదండి. ఎన్నో మంది, ఎంతమంది రాజులు, రాణులు అక్కడ జ్ఞానం కన్నానికి వచ్చినటువంటి ప్రసంగం సొలొమోను గారు ఏమంటాడంటే ఈ భూమిని అంతా చూసాడండి. ప్రతిదాన్ని పరిశీలించాడు. అంతా చూసినప్పటికీ ఎందుకు ఏమంటాడు? ఇదంతా వ్యర్థము సమస్తము వ్యర్థమే. సొలొమోను అంత జ్ఞానవంతుడే సమస్తం వ్యర్థం అంటే మనమేమనుకుంటున్నాం? ఈ వ్యర్థమే బంగారం మనం అనుకుంటున్నాం. అంతే కదా. సొలొమోను గారు మనం ఆలోచిస్తుంటే దేవుడి కోసం పరితపించిపోతున్నాం. మన మనసు ఎప్పుడు కూడా దేవుడు అంటే తప్ప లోకం అన్నది. అందుకనే దేవుడు ఏమన్నాడు? ఈ లోకము గతించను, నా మాటలు గతించను. ఏదైనా గతిస్తుంది కానీ నా మాటలు శాశ్వతం అన్నాడు. దేవుడి మాట ఒక్కసారి దేవుడి నోట ఒక మాట వచ్చిందంటే అది ఎప్పటికీ కూడా
ఏమంటారు భూమి ఆకాశంలో బాగా స్థిరం అలా ఉంది. కాబట్టి మనం ఎలా ఉండకూడదు అంటే మళ్ళీ వచ్చేద్దాం వ్యర్థముగా వ్యర్థమైన వాటి యొక్క మనస్సు ఉంచు. మనం ఎప్పుడు కూడా అండి వ్యర్థమైన వాటి ఎప్పుడు మనసు ఉంచకూడదండి. ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. మన జీవము ఎంతలో కనబడి అంతలో ఆవిరి మరి కొన్ని ఆవిరితో కోసం ఎవరైనా ప్రయాసపడతారు చెప్పండి. మనం తల్లిదండ్రులకు చాలా మంది ఎక్కడ ఉన్నారు అక్కడ పెద్దలు చాలా మంది వంట వండినప్పుడు మూత పెడతారు ఆవిరి మీద. ఆవిరి చెప్పకూడదు. నీళ్లు ఆవిరి నీళ్ళు చొక్క చొక్కగా కొట్టు కొట్టుగా పడతాయి కదా, అది అంతేముంటుందా బ్రెయిన్ అంతేముండదు. జస్ట్ ఒక సెకండ్ 5 సెకండ్ కదా. ఇప్పుడు మన జీవితం కూడా దేవుడు అదే అంటాడు, మీరు ఎంతలో కనబడి అంతలో అయిపోయి ఆవిరి అన్నాడు. ఈ ఆవిరి లాంటి జీవితం కొరకు మనం ఎన్ని ఆలోచిస్తామండి కదా. శరీరానికి మంచి బట్టలు ఉండాలి, మంచి షెడ్ కొట్టుకోవాలి, మంచి కలర్ పెట్టుకోవాలి ఏంటి, మంచి గిఫ్ట్ కావాలి ఏంటి. శరీరం కొరకు మనం చాలా చాలా ప్రయాసపడతాం. ఈ శరీరం ఉంటుందా? మట్టిలో ఉండదు. ఇది వంటకాలమే. ఇందు మనలో నా పేరు శ్రీను వదిలే లోపడన్నాడు. ఇదేంటి మరి తొడుగు అంటే ఇదొక తొడుగు అంటే దేవుడు శరీరంతో తప్పడు, కానీ ఒరిజినల్ శ్రీ ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు కదా. నేను చనిపోయాను అనుకోండి, మీరు వచ్చారు ఏమంటారు, అయ్యో నేను సీనన్నా వెళ్ళిపోయాడు అంటారు. అదేంటి మా ముందున్నది ఎవరు? ముందున్నది ఎవరు? శవం, డెడ్ బాడీ అంటారు. అంటే ఏంటి? అతని శరీరం ఈ గుడాలను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అంటే నాకు ఉన్నది వదిలే వెళ్ళిపోయారు. కాబట్టి మనము ఈ భూమి మీద పరిగెట్టకూడదు. డబ్బు మీద, భూముల మీద, తర్వాత ఆస్తుల మీద, ఇంకా బంగారం చాలా ఉన్నాయి కదా, విలువైన చాలా ఉన్నాయి. అంటే మనం అసలు పరిగెట్టకూడదు. అవి ఎప్పటికైనా నాశనం అయిపోతాయి. కానీ శాశ్వతమైనది ఉంటుంది. మన దాని వల్ల మనం పరిగెట్టాలండి. ఇంకేమంటాడు ఒక పాట చెప్పడం ప్రమాణం చేయు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కపటముగా ప్రమాణం చేయు. మనం కూడా చాలా మంది కూడా నా మీద కాకుండా కోపం ఉందనుకోండి, నేను ఎదురయ్యాను అనుకోండి, మీకు సపోజ్ నేను వచ్చాను అనుకోండి, కనపడి గెలిచేదండి బ్రదర్ వందనాలని నన్ను కౌగులించుకుంటారు. కానీ లోపల ఏముంది? నా మీద కపటం, కోపం, కపటం. నా మీద ఏదో దుర్దేశం ఉంది, నా మీద ఏదో కోపం ఉంది. మనము కపటంగా ఉండకూడదు. ఇప్పుడు కపట ప్రమాణాలు చేయకూడదు. చాలా మంది ఏదైనా తప్పు చేశారనుకోండి, తెలుసు ఇప్పుడు తప్పు చేశారని ఉంది. ఇప్పుడు కిరణ్ వచ్చిన చిన్న పలానా విషయంలో తప్పు చేశారు కదంటే, అయ్యో లేదన్నా నేను ప్రామిస్ అన్నా, అవసరం అయితే దేవుడిలో ప్రమాణం చేస్తాను, బైబిల్లో ప్రమాణం చేస్తాను అంటారు. ఇదేంటిది? కపటమైన ప్రమాణం. ఆల్రెడీ నేను తప్పు చేశానని నాకు తెలుసు, కానీ నేను ఏం చేస్తాను? మీ అందరి కోసం పెంపు పొందాలని కపటంగా మిమ్మల్ని అందరూ పెంపించడం కోసం నేను ఏం చేస్తాను? ప్రమాణం చేస్తాను. అంటే కపటంగా ప్రమాణం చేస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి క్రైస్తవులుగా ఉండవలసిన ముఖ్య లక్ష్యం ఏంటంటే వేషధారణ. మనుషులు వేషధారణ అస్సలు ఉండకూడదు. దేవుడు సహించడం ఏంటంటే వేషధారణ అస్సలు సహించడం. దేవుడికి వేషధారణ అస్సలు ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? మీరు అబద్ధం ఆడారు, ఓకే, నో ప్రాబ్లం, దాన్ని క్షమిస్తాడు దేవుడు. కానీ వేషధారలో ఉండకూడదు. సంచుకొచ్చి మీరు భక్తుల్లాగా వేష వేసుకోకూడదు. మీ భక్తి బైబిల్ ప్రకారం ఉండాలి, దేవుడు చెప్పినట్టు ఉండాలి. మీ భక్తి ఏదో నన్ను మీరు మురిపించడానికో, లేకపోతే ఎక్కడన్నా సతీ సంఘాన్ని మురిపించడానికో మీరు వేషధారంతో రాకూడదండి. ఈ రోజు సంఘాలన్నింటిలో నేను ఎక్కడ చూశానండి, అన్ని సంఘాలు కూడా 99% అందరూ కూడా వేషధారులు. తెలుసా మీకు? మీరు కూడా ఎన్నో సంఘాలు తిరిగి వచ్చారు, నేను ఎన్నో సంఘాలు తిరిగి వచ్చాను. అందరూ తెలుసు నాకు. ఇక్కడ ఎవరు తెలియదు ఉన్నారా? అందరూ తెలుసు నాకు. కానీ వేషధారులుగా మీరు ఉన్నారనుకోండి, దేవుడు అస్సలు సహించడు. అంటే అలాంటి వాళ్ళు వేషధారణగా ఉన్నవాళ్ళు, కపడం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. కానీ మనం ఎంతో ధైర్యంగా వచ్చేస్తామండి. సంఘానికి వచ్చేసి భక్తున్నట్టు నటించేస్తాం. కానీ నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, మీరు నన్ను చూడకపోవచ్చు, కానీ నన్ను చూసేవాడు కాయలు ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో చూస్తాడు. నువ్వు కపటంగా ఉన్నావా, వేషధారంతో చచ్చికి వస్తున్నావా, ఏ ఉద్దేశంతో వస్తున్నావా, ఇవన్నీ దేవుడు చూస్తాడు. చూడండి, తప్పనిసరిగా చూస్తారు. చాలా మంది కొన్ని సంఘాల్లో, ఇండియాలో కూడా, నేను ఇండియా కోసం మాట్లాడుతున్నాను, ఇక్కడ కూడా ఉండి ఉంటారు. సంఘాలు ఎందుకు వస్తూ ఉంటారంటే
మీరు ఎవరన్నా అటువంటి ఉద్దేశం ఉంటే బాధపడద్దు. మమ్మల్ని అన్నాడు అనుకుంటే నేను ఇంటర్వ్యూ వాళ్ళు చెప్తాను. చాలా మంది దేవుడి సన్నిధికి ఎందుకు వస్తారంటే పాటిస్తారను, వాక్యం ఇస్తారను, లేదంటే సంఘంలో పెద్ద చేస్తారను, లేదంటే ఇంకేమంటే సంఘాన్ని నడిపించే ఇస్తారేమో, అదే ఏమంటే అధికారాన్ని ఇస్తారేమో. చాలా మంది వస్తారు కదా. కానీ ఇలా నిజంగా సంఘానికి ఎందుకు వస్తున్నారంటే ఒరిజినల్ ఏంటి? దేవుని ఆరాధించడానికి రావట్లేదు. ఎందుకు వస్తున్నారు? ఏదో ఇస్తారు కాబట్టి. ఇప్పుడు నేను అనుకున్నది ఏమో తగ్గలేదు అనుకోండి, నేను బయటకు వెళ్ళిపోతాను అనమాట. అంటే మనం ఎలా వస్తున్నాడు? వేషధారణ వస్తున్నాడు దేవుడు. ఇప్పుడు అక్కడ కూర్చున్న పాడిన దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఇక్కడ కూర్చున్న పాడిన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా అలాంటప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నాకు మైక్ ఇవ్వలేదు, నాకు మాట ఇవ్వలేదు, అప్పుడేంటి? అది అవసరం మనకి కాదు కదా. కాబట్టి మనం వేషధారలా ఉండకూడదు. దేవుడు మనస్ఫూర్తిగా ఆరాధించాలి. దేవుడు ఈ రోజులకు ఏమి నేర్పిస్తున్నాడని మనము దేవుడి సన్నిధికి రావాలి తప్ప సంఘాల్లో నాకు పదవి ఇవ్వలేదని, వాక్యం ఇవ్వలేదని, పాట ఇవ్వలేదని, ప్రార్థన ఇవ్వలేదని దీనికోసం రాకూడదు. దీనికోసం దేవుడు నమ్మకూడదు. అర్థమవుతుంది మీకు? మనం భక్తులుగా ఉండాలి తప్ప వేషధారలా ఉండకూడదు. బైబిల్లోని యేసుక్రీస్తు వేషధారులు శాస్త్రులు పరిచయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన పరిచయులారా, యేసుక్రీస్తు వారే అయ్యో అని అర్థం చెప్పండి సార్. ఎప్పుడంటాం అయ్యో అంటే మనం ఎదుర్కొంటే భయంకరమైన ప్రమాదం జరిపింది అనుకోండి, పాప ఎంతో బ్లడ్ వెళ్ళిపోతుంది, యాక్సిడెంట్ జరిగి మనం చూస్తాం, ఏడుచుకోమని అంటారు. అయ్యో ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది అంటారు కదా. అయ్యో ఎందుకన్నా మీరు అక్కడ సిచ్యువేషన్ అటువంటిది, అది చాలా భయంకరమైన యాక్సిడెంట్. యేసుక్రీస్తు కూడా అయ్యో అన్నట్టు అర్థమైంది. కూర్చొని ఈ శాస్త్రం పరిచయం ఎలాగోలంటే వాళ్ళ వేషధారులు. అందుకే నాకు చూసి అయ్యో మనసు మార్చుకుంటారా, ఎందుకు మీరు వేషధారణ? ధర్మశాస్త్రం అన్నీ చెప్తారు మీరు, కానీ దేన్ని పాటించడం? ఆ సమాజంలోనే పోల్చాడు యేసుక్రీస్తు కదా. కాబట్టి ఏమన్నట్టు ఇక్కడ దేవుడు యెహోవా పర్వతం దగ్గర వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థానంలో నీళ్ళు దగ్గర వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాడే. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే, దేవుడి సన్నిధిలో నిలబడాలంటే కొన్ని కోటి చెప్పాడు, ఎన్ని కాదు కొన్ని చెప్పాడు. ఒక మూడోదేంటి? నిర్దోషమైన చేతులు. మన చేతులు ఎలా ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండకూడదు, ఒకరిని హత్య చేసే చేతుల్లో మనం ఉండకూడదు, ఒకరిని అయ్యేవాళ్ళు మనం ఉండకూడదు, ఒకరిని నిర్మించేవాళ్ళు మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే ఎలా అన్నాడు? నిర్దోషంగా ఉండాలి. నిర్దోషంగా ఉండాలి. ఎటువంటి కళంకం లేకుండా, ఎటువంటి మరి మనలో ద్వేషం లేకుండా, ఎటువంటి మరి పగల లేకుండా యేసుక్రీస్తు మనలో వచ్చినటువంటి ప్రేమను దొరుకుతున్న మనం నిర్దోషమైన చేతులు కలిగి మనం ఉండాలంటే, నిర్దోషమైన చేతులు అయితే మనం ప్రార్థన చేయాలండి. ఈ చేతులు చేయకూడదు దేవుడి సన్నిధికి వచ్చే చేతులు చేసి ప్రార్థన చేయడం, హల్లెలూయా చేయడం ఏయో అంటాం. మరి మన చేతులు ఎప్పుడు కూడా అండి పరిశుద్ధంగా నిర్దోషంగా మన చేతులు ఉండాలంటే ఉంటాడండి. శుద్ధమైన హృదయం చాలా ఇంపార్టెంట్ అండి. పరలోకానికి వెళ్ళాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే శుద్ధంగా పరిశుద్ధంగా. అంటే మీకు చెప్పాలంటే తెల్ల కాంతిలోనే ఉండాలి మన హృదయం. మన హృదయాలు ఎలా ఉన్నాయి? నిజంగా తెల్ల కాంతిలో ఉన్నాయి మన హృదయాలు. ఒకసారి ఆలోచించుకోండి. మనలో ఎటువంటి మచ్చ లేదా, ఎటువంటి గీత లేదా, ఎటువంటి దురుద్దేశం లేదా మనలో? ఖచ్చితంగా ఉంటాయండి మన మనుషులు. కాబట్టి మరి ఒకవేళ కనుక మనం సొంతమైన హృదయాన్ని కలిగిలే ఉండకపోతే మనం దేని బాగుంటుకుంటాం? పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా బాగుంటుకుంటాం. మరి ఇంతకాలం 8 సంవత్సరాలు మన సంఘాలకు వచ్చి మరి చేసినది ఏమైపోతుంది? అంతే కదా. ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చామండి ఇక్కడికి? పరలోకాన్ని సంపాదించుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి వచ్చాం. సంఘంలో ఉన్న వారిని మెప్పించడానికి కాదు, సంఘంలో ఉన్న వారిని ఎదుట మన భక్తి జీవితం ప్రదర్శించడానికి కాదు. ఎందుకు వచ్చామంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి. నేను పరలోకం వెళ్ళాలి, చనిపోయిన తర్వాత నాకు మరో బ్రతుకు ఉంది. ఈ బ్రతుకు వంటగా 40-50 సంవత్సరాలు, ఇది చనిపోయిన తర్వాత మరొక అందమైన జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడని దాని కొరకు ధ్యానించి మనం దాని కొరకు ప్రయాసపడాలంటే, దానికోసం ప్రయాసపడాలంటే వాళ్ళు చెప్పాడు కదండి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలంటే, శుద్ధమైన హృదయాన్ని కలిగి ముందువాడే ఎన్ని కలిగి ఉండడం ఎక్కడంట
పరలోకి వెళ్తాడు. కాబట్టి కిందదండి నీకు తెలిసి ఇంకా గోమూలారా మీ చేతులు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మేము లేవనెత్తుకోండి ఇవన్నీ అలంకార రూపంగా దేవుడు చెప్తున్నాడు. ఏంటి అదో అన్నీ మొత్తం అన్ని వచ్చారంటే మనకి చాలా అయిపోద్ది. నాకు ఇచ్చి 15 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయిందా? కాబట్టి సోదరులారా మనం పరలోకం వెళ్ళాలంటే ఎన్ని 3 అంశాలు నేర్పించారండి మీకు. 3 ఒకటండి వ్యర్థమైన కార్యాలతో మనం మనసు పెట్టకూడదు. 2 కపటముగా ప్రమాణం మనం ప్రమాణం ఎవరితో చేయకూడదు. 3 చేతులు శుద్ధమైన మనసు కలిగి మనం ఉండాలి. మరి మనం అలా ఉండాలని మీరు నేను అందరం కూడా ఇప్పుడు సంఘంలో మనం ఎలాగైతే కూడుకున్నామో రేపు చనిపోతే కూడా మనం మరి పరదేశంలో దేవుడితో కూడా మనం అందరం ఎలా ఉండాలి? మీకు ఏది ఇష్టపడతారో చెప్పండి. టెంపరీ కూడుకున్న కోసం దానికోసం మీరు ప్రయాసపడతారా? లేకపోతే శాశ్వతమైన పరలోకం దానికోసం ప్రయాసపడతారా? దేనికోసం ప్రయాసపడతారు? రాజ్యం కోసం. మీరు ఎండలో నడుచుకొచ్చారు చాలా మంది, పొద్దున్న పిల్లలు కూడా చాలా మంది. నాకు తెలియదు తినకూడదు ఎందుకు వచ్చారు. నాకు పరలోకం కావాలి, నాకు పరలోకం కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం రోడ్డు మీద దొరికిందా? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చిందా పరలోకం? అలాగైతే మనందరం ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం లేకపోదు. మనం దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి ఏం తెలుస్తుంది? పరలోకం ఎలాగెళ్ళాలో సంఘంలో చెబుతారు, చర్చిలు బైబిల్ తీసి చెప్తారు. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే సంఘానికి రావాలి. సంఘంలో చెప్తున్న ప్రతి మాట అది నాకు నచ్చితే మాట మనం స్వీకరించి దాని ప్రకారం బ్రతికినప్పుడే మనం వెళ్తాం, పరలోకం వెళ్తాం. కాబట్టి సహోదరులారా మరి ఈ మాటలు మనందరూ దేవుడు ఫలింపచేయాలని మరి వేడుకుంటూ మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు అలాగే మరి ముఖ్యంగా అన్నయ్య సతీష్ అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటూ ఇక్కడ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చెప్పాను కీర్తనలు 24వ అధ్యాయము నిజంగా చదవడానికి చిన్న అధ్యాయం అయినా కూడా దీనిలో ఉన్న మాట యొక్క భావం నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నిజంగా మనం ఏం చేయాలని చక్కగా వివరించిన బ్రదర్ సీనన్నయ్య గారికి బట్టి యేసుక్రీస్తు సంఘం తరపున మీకు వందనాలు. మరి దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలు ఎవరైనా సాక్షి రూపంలో చెప్పవలసిందిగా ఎవరైనా ఉన్నట్లయితే సాక్ష్యాలకి సమయం పడుతుంది, వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుని నామానికి గాక. అందరికీ వందనాలండి. అలాగే సంబంధించిన గారికి కూడా వందనాలు. నాది ఒక సాక్ష్యం అండి. అయితే నేను మా చిన్నబాబు అక్కడ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మరి ఫస్ట్ ఉన్న మన సతీష్ గారు కంపెనీ ఓపెన్ చేసినప్పుడు మరి సతీష్ గారు కంపెనీలోకి వీసా కోసమని మేము చాలా ట్రై చేశానండి. చాలా ట్రై చేసినప్పుడు మరి 8 సార్లు కొట్టినా అసలు వీసా అయితే రాలేదండి. ఎన్నో ప్రయత్నాలు చేసింది, అయినప్పటికీ కూడా మరి చాలా ప్రయత్నాలు చేసిన వీసా మరి రాలేదు. రాకపోతే ఇంకా అసలు ఇక్కడికి వస్తాడా రావడాన్ని ఎన్నో అనుకున్నామండి. అయినప్పటికీ కూడా మరి దేవుడు వేరే ద్వారాన్ని తెరిచి మరి దేశాలకు రావడానికి ఒక కుమారుడికి దేవుడి ద్వారం తెరిచాడు. మొట్టమొదటిగా మరి మా చిన్నబాబుకి వీసా తీద్దానని మరి సతీష్ అయ్య గారు చెప్పారు. అలాగే మేము కూడా మరి ఇచ్చినప్పుడు ఆ అయ్యగారు కూడా చాలా ప్రయత్నం చేశారు. మరి వారికి ఛాయచిత్రాలు కొద్ది ఇక్కడికి ఏమైనా తీసుకురావాలని వారి ప్రయత్నాల ద్వారా మరి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటున్నప్పుడు ప్రతిసారి కూడా వీసా కొట్టినప్పుడల్లా క్యాన్సిల్ అయిపోయింది. అటువంటిప్పుడు మరి ఏదేమైనా దేవుని కృప అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి నేను కూడా ఈ సంఘంలో సాక్ష్యం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటాను, మీ సన్నిధికి రావాలని. కానీ అనుకోని పల్లె దేవుడి రోజు మరి తోడుకొచ్చిన దేవాతి దేవుని వందనాలు. అలాగే సాక్ష్యాన్ని బట్టి దేవుని నామాలపై కలుగుగాక. మన కుమారుడు ఈ దేశాలకు వచ్చి మరి 3 నెలల వరకు కూడా పని లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. దేవుని మహాప్రభులో పని దొరుకుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా మరి మీ సంఘాలు దిన ప్రార్థనలో ప్రార్థించాలని ప్రేమపూర్వకం మనం చేస్తుంది. కొద్ది శాస్త్రం దేవుడు మనందరి ఎన్నికల్లో దీవించిందాక. ప్రత్యేక పాట శాంతి గారు వచ్చి ప్రత్యేక పాట పాడుతుండగా అందరూ గమనించవలసింది కానుకలు ఎంత పడతాయంటే ప్రత్యేక పాట పాడవలసిందిగా ప్రత్యేక పాట
ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనస్సు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కనుల సౌందర్య గురుతులే నీవు, ఎడబాయలే నన్న నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఎడబాయలే నన్న నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నిన్ను విడువలేనంది, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నిన్ను విడువలేనంది, అది నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నిలువెచ్చనైన వడికి చేర్చిన ఆదరించిన ప్రేమవు, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నిలువెచ్చనైన వడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌద్యం గురుతులే నీవు, ఎడబాయలే నన్న నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఎడబాయలే నన్న నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. సమయం ఇచ్చిన వందనాలు. నిజంగా చాలా వందనాలమ్మా. ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి మేము కూడా చాలా ఆశపడ్డాము. దేవుడి దగ్గర మరి రావడానికి దేవుడానికి చూపించినందుకు దేవాలయానికి స్తోత్రాలు. మరి స్త్రీల నుంచి ఒకరు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వాక్యం వరకు వాక్యం చెప్పేది ప్రభాకర్ గారితో వారి కోసం ప్రార్థన చేయవలసింది. స్త్రీల్లో ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే వచ్చి వాక్యం వరకు ప్రార్థన ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం సంఘం అందరం కూడా ఇంటి అవుతాం. మా సర్వశ్రేష్ఠులు ప్రియ పరమ తండ్రి, నీ గణమే కావాలండి అతి శ్రేష్ఠ ఇంతవరకు ప్రభావ పాటలు
మహిమపరుచున్నాము తండ్రి. వాక్య ప్రభువా జరుగుతుండగా తండ్రి నీవే మాకు తండ్రి మాట్లాడమని అడుగుచున్నాము దేవా. ఇక్కడ నిలబడుతున్న నీ బిడ్డ ప్రభువా తండ్రి నోటికి బోరయ్యండి ప్రభు, మాతో తేటగా స్పష్టంగా మాట్లాడమని అడుగుచున్నాము. కూడి ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా విని గ్రహించి ఆ రీతిగా నడుచుకోవడానికి ప్రతి ఒక్క హృదయాల్లో వైపు తండ్రి సరిచేస్తూ నడుచుకోవడానికి ప్రభు చూపడం తండ్రి. మరొకసారి ప్రభు నిలవబడుతున్న నీ బిడ్డ ప్రభు నీ కుమారునికి తండ్రి నీ సిలువ చాటున మరుగుపరుచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్న క్రీస్తు వారి పేరట అడిగి బ్రతమానుకున్నాం పరమ తండ్రి. దయచేసి ఒక్కొక్కసారి మీ ఫోన్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అంత సైలెంట్ లో పెట్టండి. మరి అతి ప్రాముఖ్యమైన వాక్యాలు వెళ్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉండి దేవుడి మనతో ఏం మాట్లాడుతున్నా ఆ మాటలను విని మన జీవితాన్ని సేవ చేసుకోవాల్సింది ప్రభుత్వాన్ని చేసుకుంటూ మరి సమయము మరి అన్నయ్య గారు ప్రభాకర్ అన్నయ్య గారికి అందజేస్తున్నాము. మరి వచ్చి వాక్యం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆర్పే తల్లిదండ్రులకు వందనాలు, సంఘబిడ్డలందరికీ మనసుగా వందనాలు. గడిచిన కాలం అంతట్లో ఆయన ఉచితమైన కృపలో ఇంతవరకు భద్రపరిచి క్షేమమును నెమ్మదిని సమాధానాన్ని మనం అనుగ్రహించిన విధానాన్ని బట్టి నిండ మనసుతో ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఇచ్చిన ఈ కొద్ది సమయం ఆయన ద్వారా వాడబడాలని ఆయన కోరుకున్న రీతిగా ఆయన ఏ రీతిలో మీతో మాట్లాడిన ఉన్నారో అది శరీరక సంబంధమైన పోషానికి కాకుండా ఆత్మీయ సంబంధమైన ఎదుగుదలకి మీరు తీసుకోవాలని కోరుకుని ఏదో మాటలు చెప్తున్నానో మీరు కొంచెం జాగ్రత్తగా విన్న వాటిని వదిలిపెట్టకుండా హృదయానుసారంగా మీ జీవితాల్లో ఫలింప చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే అంశం ఏంటి అని అంటే అసలుకి దేవుని మాటలు ఎలాంటివి, దేవుని మాటలు ఎలాంటివి, మాటలు అంటే ఏంటి, మాటలు అంటే అర్థం ఏంటి అంటే మనకు వచ్చింది చెప్పడమా లేదంటే తెలిసిన దాని గురించి చెప్పడమా? అర్థమైందా మీకు? మాట అంటే అర్థం ఏంటి అంటే మనకు తెలిసిన దాని గురించి చెప్పడమా లేదంటే మనం మాట్లాడాలని మాట్లాడటమా? చెప్పండి. అంటే మనకి దాని గురించి అవగాహన ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. మీరు ఎలా ఉన్నారని మిమ్మల్ని అడిగినప్పుడు అది నన్ను అడుగుతున్నారని మనం ఏం చేస్తాం? మేము బాగున్నామని మనం రిటర్న్ ఆన్సర్ ఇస్తాం. ఎవరి గురించి అడిగారు? మనల్ని అడిగారు. మన దాని గురించి తెలుసు కాబట్టి మనం దానికి ఆన్సర్ ఇచ్చాం. అలాగే దేవుని మాటలు ఎలాంటివి అని అన్నప్పుడు దేవునిలో జీవించే వారికే కదా, ఆ ఒక్కసారి తెలిసిన వారికే కదా దేవుని మాటలు ఎలా ఉంటాయని తెలిసేది. అంటే దేవుని మాటలు మన జీవితంలో మనం నాటుకుని దాని అభివృద్ధి చేసుకుంటున్నప్పుడు దాని యొక్క సారం ఒక విలువ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు ఆయన మాటలు ఎలాంటో మనం గ్రహించుకోవాలి. అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమవుతుంది కదా? అంటే అసలు దేవుని మాటలు ఎలాంటివి అనేది మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ తెలియచేయబడ్డాయి, ఆ మాటలు ఎలాంటివి అనేది నాకు ఇచ్చిన సమయంలో నేను వీలైనంత వరకు నేను క్లుప్తంగా తెలియచేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అదే విధంగా జాగ్రత్తగా దాన్ని సేవ్ చేసుకోవడానికి కానీ చెప్పిన మాటలు రాసుకోవడానికి కానీ మీ ప్రయత్నం చేయండి. ముందుగా దేవుని మాటలు ఎలాంటివి అనే దానికి మీకు వివరణ ఇచ్చాం. ఓకే, ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో అసలు ఆ మాటలు ఎలా తెలియజేస్తున్నారు, అసలు దేవుని మాటలు ఎలాంటివి అనే విషయం గురించి ఒక 6 ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చదవండి. మన కొత్త నిబంధన. అప్పుడు మనుష్య కుమారుడు, ఒక్క నిమిషం అండి, అందరు తీసుకున్నారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశమును భూమియు గతించిన గాని ఎవరి మాటలు? దేవుని మాటలు. ఏ మాటలు? దేవుని మాటలు. గతించే మాటలా? గతించే
ఇచ్చని మాటలు. అంటే మానవ జాతిగా సృష్టించిన మన మాటలు మనం తప్పుతామేమో, అంటే ఇచ్చిన ప్రమాణాన్ని ఎప్పటికన్నా తీసేస్తామేమో, కానీ దేవుని మాట ఇచ్చానంటే మన జీవన శాశ్వతం వరకు అది గతింపనమాట. ఏమంటున్నారు మళ్ళీ చదవండి, ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మొదటిగా ఆయన మాట ఎటువంటి మాట? గతింపని మాట. మనం ఉండండి, మన తరం తర్వాత తరం రానియండి, ఇచ్చిన మాట తరతరము నెరవేర్చేవారు ఆయన. అర్థమైందా? మొదటిగా ఏంటి అని అంటే ఏవి మాటలు అని అంటే ఫస్ట్ ఇది గతింపని మాటలు. అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-13 వచనాలు చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఓకేనా, ఒక్క నిమిషం. పేజ్ నెంబర్ 195 కొత్త నిబంధనలో ఉంటుంది, చూసుకోండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు ఎవరైతే తీశారో వారు క్లుప్తంగా చదవాలని కోరుకుంటున్నాను. చదవండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఎరుగునను. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన మాట ఎలాంటిది? 11వ వచనంలో ఏమంటుంది? నమ్మదగిన మాట. ఎందుకు నమ్మదగినది అంటే మరణం అనే ముళ్ళు ఇరుస్తానని చెప్పి ఇరిచారా లేదా? అలాగే నేను ఇరిచాను, నా వల్ల మీరు ఇరవగలరు అని అవకాశం ఇచ్చారా? ఇవ్వలేదా? దేని ద్వారా? రక్షణ అనే దీని ద్వారా మనం మరణం అనే ముళ్ళుని విరవగలము అనే భరోసా మనకి ఇచ్చారు. అందుకనే ఆయన రెండో మాట ఎటువంటిది అని అంటే నమ్మదగినది. ఆయన ఏమంటున్నారో తెలుసా? మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. చూసారా ఆ క్లుప్తాన్ని? అంటే దాంట్లో ఉన్న స్కోప్ ని అర్థం చేసుకోండి. అంటే ఏమంటున్నారనే మాటను అర్థం చేసుకోండి, దాన్ని బయట తీయండి సెంటెన్స్ లోని. అంటే ఆయన మరణం అనే ముళ్ళు నిలిచి మనలో కూడా ఆ మరణం అనే ముళ్ళుని ఇవ్వగలిగే శక్తిని, జ్ఞానాన్ని ఆయన మనకి అవకాశాన్ని కూడా మనకి ఇచ్చారు. రెండోది ఏంటిది? నమ్మదగినటువంటి మాటలు. అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 చదవండి. పేజ్ నెంబర్ 208. ఎందుకనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలమైనదిగా రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూకును విభజించు మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అక్కడ ఏమంటున్నారు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవ బలము గలదే. అంటే సజీవము బలము గలదంటే ఏంటి? సజీవముగా బలము గలదంటే ఇప్పుడు నేను స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఎవరైనా మనిషి బాధలో ఉన్నారు, మీరు ఆ మనిషికి సాయం చేయనప్పటికీ పోగా ఆ మనిషికి మాట ద్వారా అనే భరోసా ఇస్తామేమో. అంటే ఫైనాన్షియల్ గా పరిస్థితిని మనం సపోర్ట్ చేయకపోవచ్చు, వాళ్ళకి కావాల్సిన రీతిగా మనం సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ మాట సాయం అనేది మనం చేస్తాం కదా.
అంటే ఆ మాట ద్వారా ఆ వ్యక్తిని పొందుకుంటారు. ఓకే, నా పక్షాన వీళ్ళు నా తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనే భరోసా ఉంచుకుని ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి మనం ప్రయత్నిస్తాం. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఎందుకనగా దేవుని వాక్యము అంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా మన సరిచేసి అంటే ఉన్న పరిస్థితుల్ని అధిగమించి దాని ముందు సాగిపోవాలంటే ఈ దేవుని వాక్యం ఎలాగ సజీవంగా ఒక మనిషిని, నిరాశలో ఉన్న మనిషిని సజీవంగా ఊపిలో నుంచి బయటికి ఎలా తీసుకొస్తుందో దేవుని వాక్యం కూడా అటువంటి సజీవం గలదై ఏమంటున్నారు తర్వాత, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఇప్పుడు కూడా ఏ ఖడ్గానికైనా పొదులు ఒకవైపే, అవునా కాదా? మీరు చూసిన ఖడ్గాల్లో ఏ ఖడ్గానికి కూడా పొదులు ఒకవైపే, కానీ ఈ ఖడ్గం ఎటువైపు ఉంది? రెండు వైపులా. అంటే ఒకసారి అది దూరిన తర్వాత ఎంత లోతుగా అయితే వెళ్ళాలో అంత లోతు వరకు వెళ్ళిపోతుంది. మన ఖడ్గం ఎక్కడన్నా బయట తయారు చేసిన ఖడ్గం తీసినప్పుడు ఎక్కడన్నా దగ్గర ఆగిపోవచ్చు, కానీ అది ఏంటి అంటే ప్రాణాత్మను సైతం. ఆ ప్రాణాత్మను సైతం అంటే దేవుని వాక్యం అనే ఖడ్గమే. ఇక్కడ లోకానుసరంగా చూసుకున్నప్పుడు ఆ ఖడ్గం అయితే ఆత్మను సరిచేసే ఖడ్గం, ఆత్మీయతను బలపరిచే ఖడ్గం ఏదేనంటే దేవుని వాక్యమే. మూలుగులు సైతం అంటే ఎంత లోతుకు వెళ్ళాలో వాక్యం అనేది నాటబడినప్పుడు అది ఆ వేరు ఎంత లోపల దాకా వెళ్ళిపోవాలో అంత అలాగా మనం దాన్ని సహకరిస్తే అట్టి రీతిగా మనం ఉండగలం. అర్థమైంది? అర్థం కాలేదు? ఎటువంటిది ఆయన మూడోది ఎటువంటిది? రెండంచుల ఖడ్గము వంటిది ఆయన మాట. అర్థమైంది? అర్థం కాలేదు? అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు రాసిన పత్రిక 33వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 33వ అధ్యాయము 4వ వచనం. మన పాత నిబంధనలో 467వ నెంబర్ పేజ్ 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేసినంతయు నమ్మకమైనది. ఆయన మాట్లాడినటువంటి యథార్థమైనది. మనుషుల మాటలు యథార్థత లేకపోవచ్చు. మనుషుల ముందు ఒకలాగా మాట్లాడి మనిషి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని డిఫరెంట్ గా చెప్పడం తప్పది. అంటే యథార్థంగా ప్రవర్తించే వారు యథార్థంగా మాట్లాడారు, అంతేనా కాదు? ఎందుకంటే మన సృష్టించిన దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన పోలికను సృష్టింపబడిన మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఆయన ఏమంటున్నారు? 4వ వచనం మళ్ళీ చదవండమ్మా. యెహోవా వాక్యం యథార్థమైనది. మీరు నమ్మాలనే యథార్థం మన జీవితానికి యథార్థమైనది. ఆ వాక్యం ఎప్పుడైతే నమ్ముతామో అది మనకి నమ్మకానికి ఏం చూస్తుంది? అర్థమవుతుందా? నమ్మకానికి ఏం చూస్తుంది మనకి. అందుకే ఆయన ఏమంటున్నారు? ఆయన చేసినంతయు నమ్మకమైనది. ఎన్నోదది? దేవుని మాటలు యథార్థమైనవి. 4వ పాయింట్. అర్థమైంది? అర్థం కాదు? ఆయన మాటలు యథార్థమైనది, ఆయన చేసినంతయు నమ్మకమైనది. 4వది ఏంటి అంటే దేవుని మాటలు యథార్థమైనవి. అలాగే 5వ పాయింట్ కీర్తనలో 119వ అధ్యాయము 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపము. ఒక నిమిషం తీసుకున్నారమ్మా అందరూ? 518 పాత నిబంధన కీర్తనలో 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే అక్కడ దీపముతో ఎందుకు ఆ మాటను అలాగా ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు? నీ వాక్యము నా పాదము ఎందుకు దీపము అంటే? ఎందుకు దీపం అంటే ఇప్పుడు
చీకటిగా ఉంది. చీకటి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? లైట్ కానీ దీపం పట్టుకొని వెళ్తారు. ఎందుకనంటే మీ పాదము ముందు ఏముందో తెలియదు కాబట్టి ఆ తోవను జాగ్రత్తగా నేను సేఫ్గా వెళ్ళాలి, రావాలి కాబట్టి నాకు వెలుగు ఉండాలి. అది ఎక్కడ? చీకటిలో ఉంటున్నప్పుడు. ఇప్పుడు లోకము చీకటే కదా. ఆ చీకటిలో నీకు వెలుగు కావాలంటే ఏం కావాలి? నీ వాక్యం కావాలి. నీ వాక్యం నువ్వు తెలుసుకున్నప్పుడే నీ జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో అది మనకి మాదిరి చూపిస్తుంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక మాదిరి చూపించారు కాబట్టి లోకంలో ఉన్న నీవు గాని నేను గాని అక్కడ దానిని బట్టి బహు జాగ్రత్తగా నీ వాక్యం నా పాదములకు దీపము. ఎప్పుడు? ఆయన మాటలు నీలో ఉన్నప్పుడే. నీ వాక్యం నా పాదముల దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకనంటే ఆయన ఇచ్చే జ్ఞానాన్ని బట్టి మనం వెళ్ళవలసిన త్రోవలో ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో అటువంటి జ్ఞానం మనం పొందుకోవాల్సింది దేని ద్వారా అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా. దాని ద్వారానే పొందుకోగలం. ఈ జ్ఞానం కొదువుగా ఉన్నదా? నన్ను అడుగుడి, మీకు ఎంత కావాలని ఇస్తాను అని అన్నప్పుడు ఆయన అడగడానికి మనం ఏమైనా కొనుక్కోవాలా డబ్బులు పెట్టి? మనం ఏమన్నా బయట లోకంలో ఏదైనా కొనుక్కోవాలా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఆయన ఏమంటున్నారు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కోరుకున్న రీతిగా ఆయన నచ్చిన రీతిగా జీవిస్తేనే నీకేది కావాలో అది అడుగుము, నేను నీకు అనుగ్రహిస్తాను. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి అన్నప్పుడు మనం ఎందుకు నమ్మట్లా? ఈ లోకంలో ఉన్న అనేకమైన క్రియలు మనుషుల్ని నానా విధాలుగా మనల్ని హింసిస్తున్నాయి కాబట్టి ఆ హింసకు గురైపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో మనం ఆందోళన. అందుకని ఆయన ఏమంటున్నారంటే నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకి వెలుగై ఉన్నది. ఎన్నోది? 5వ పాయింట్. దేవుని మాటలు వెలుగు వంటివి. దేవుని మాటలు ఎటువంటివంటే వెలుగు వంటివి. 5. చివరిగా మన పరిశుద్ధ గ్రంథంలో అదే కీర్తనలో 119వ అధ్యాయము 140వ వచనం చదవండి. పక్కనే 519. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ఏమంటున్నారు? మిక్కిలి స్వచ్ఛమైనది, పాలి కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనది. ఎవరి మాటలు? అంటే లోకంలో జుంటె తేనె ఎంత తీగా ఉంటుందో తేనెలు అన్నిటికంటే జుంటె తేనె చాలా తీయనైంది. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దొరికేది కూడా ఇంతే దొరుకుతుంది. అది ఎక్కడ? మోడి కొమ్మల మీదగా ఎత్తైన స్థలంలో దొరుకుతుంది. అక్కడ వరకు ఎత్తి ఆ జుంటె తేనె గురించి ఇంత మనుషులు ప్రయాసపడుతుంటే ఆ జుంటె తేనె కన్నా మధురమైన వాక్యం మనకు దేవుడు మన గ్రంథంలో మన చేతికి ఇచ్చారే. నువ్వు చెట్లు ఎక్కమన్నారా? పొట్లు ఎక్కమన్నారా మిమ్మల్ని? లేదా ఎక్కడికో ఏది తీసుకురమ్మన్నారు వాక్యాన్ని? ఏమన్నారు? ఈ గ్రంథంలో నేను లిఖించాను కాబట్టి అనుదినం ఈ గ్రంథంలో చదువుకున్న మాటను బట్టి ధైర్యపడి ఆదరణ పొందు అని నేను నీ పక్షాన ఉన్నానని తెలియజేసి ఈ గ్రంథంలో రచించారు. చింతనే ఎక్కడో ఉంటది, అక్కడికి వెళ్ళి మిమ్మల్ని పట్టుకోమన్నారేమన్నా? అన్ని విషయాలు కూడా మన చేతుల దగ్గరే మన ప్రయాస పడకుండానే మనకి ఇచ్చినప్పుడు మరి ఆయన మాటలు అన్నప్పుడు మరి మనం ఎలా జీవిస్తాం? అంటే విన్న మాటలు మన శరీరంలో మన హృదయం మన పలక మీద మనం రాసుకుంటున్నావా, లేదంటే ఈ చెవుతో విని ఈ చెవుతో ఆ గుమ్మం దాటి వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెడుతున్నావా? అంటే స్త్రీలు కూడిక కాబట్టి ఈ మాట ఎందుకు నేను స్త్రీల గురించి అని కాదు కానీ అందరి గురించి. అంటే మన సమయం దొరికినప్పుడల్లా మనం దేని మీద పరిశోధన అంటే దేని మీద కూర్చోవాలి తెలుసా? వాక్యం అనేది దీని మీద కూర్చోవాలి వీలైనంత వరకు. నేను ఇక్కడికి వచ్చినా అక్కడ వచ్చినా నాకు సమయం దొరికింది అని అంటే నేను ఒక చెవిలో హెడ్ ఫోన్ పెట్టేసుకొని దేవుని పాటలు అలా పక్కన పెట్టుకుని వింటానే ఉంటాను. ఇప్పుడు నాకు ఆ బ్రేక్ అయ్యేంత వరకు యూట్యూబ్ ఓపెన్ చేయడం కానీ ఫేస్బుక్ ఓపెన్ చేయడం కానీ నేను చాలా తక్కువ.
అంటే స్త్రీలుగా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక కుటుంబం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఆల్రెడీ మీ తర్వాత నేను అంటే ఇవన్నీ మీకు తెలుసు. ఒక కుటుంబం ఒక మంచి స్థాయికి రావాలంటే దానిలో ముఖ్య పాత్ర ఎవరిదంటే స్త్రీదే. ఆ స్త్రీ ఎంత పరిమళ వాసనగా ఉంటుందో ఆ కుటుంబం అంతా బయటికి చూసే వాళ్ళకు కూడా పరిమళ వాసనగా కనబడుతుంది. స్త్రీకి గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర. స్త్రీలు అట్టి రీతిగా ఉండాలని ఈ మాటలు మీ హృదయంలో నాటబడి అనేక మందికి మాదిరి కలిగిన జీవితంగా ఉండాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన నన్ను సిద్ధపరిచిన దేవదేవునికి అవకాశం ఇచ్చిన దైవజనులకి జాగ్రత్తగా విన్న సంఘ బిడ్డలందరికీ నిండు మనసుతో ఉన్నాను. ఈ దేవుడి వాక్యం దేవుడు దీవించు. వాక్యాన్ని బట్టి సంఘమంతటి తరపు నుంచి మీకు వందనాలు తెలియజేస్తున్నాయా. అలాగే ఇంకా లోతైన విషయాలు మాకు తెలియజేయాలని మనం ఏ అంశం ఏంటండి, ఏ అంశం గురించి నేర్చుకున్నాం? దేవుని మాట. దేవుని మాట ఎట్లాంటిది? ఎన్ని మొత్తం టోటల్ 6. ఫస్ట్ ఏంటిది? నమ్మదగినది. గద్దింపు అంటది. అంటే ఈ వాక్యము మనల్ని గద్దిస్తుందా లేదా? గద్దింపవు. లోకమును దాని ఆశలు గద్దించుచున్నవి, కానీ దేవుని మాట గద్దింపవు. ఈరోజు నేను ఒక మాట అన్నాను అనుకోండి, రేపన్నా రోజు నేనన్నా గద్దించిపోతాను, కానీ దేవుడి మాట గద్దింపవు. అందుకనే ఆయన మాట ఎటువంటి జీవమును అంటే ఆయన మాట జీవమును పోయగలదు, జీవింపజేయగలదు. ఈరోజు స్త్రీల కూడిక, అవును కరెక్టే. ఈరోజు ఒక కుటుంబం బాగుండాలన్నా, ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబం నిర్వీర్యం కావాలన్నా ప్రధానమైన పాత్ర ఎవరిది? స్త్రీదే కదా. ఈరోజు ఇంటికాడ మనమందరము కూడా ఒక గృహం, మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో అలా ఇక్కడ ఉండగలుగుతున్నాం. అంటే మన స్వగృహాన్ని వదిలేసుకోవడం మనం ఇక్కడ ఉంటున్నామంటే మన యొక్క భక్తి జీవితము స్త్రీలనే కాదండి, ఇక్కడున్న పురుషులు కూడా మనం కూడా తెలుసుకోవాలి. మన మాట ఎలా ఉంటుంది, మన నడవడిక ఎలా ఉంటుంది ఏంటి అని వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఈ చక్కటి మాటలు తెలియజేసిన ముందుగా ఈ సమయాన్ని ఇచ్చిన దేవదేవుని స్తోత్రాలు. మరి చక్కటి మాటల ద్వారా సంఘాన్ని కూడా బలపరిచిన ప్రభావం వందనాలు. మరి అందరం కూడా ఈ వాక్యాన్ని చక్కగా ధ్యానించి, మరి ఈరోజు ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఈ రోజుకి కంపెనీ ఓపెన్ చేసి సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సరం అంతటిలో కూడా దేవుడు కాచి కాపాడి మరి ఈ కంపెనీ ద్వారా అనేకులకి జీవనాధారాన్ని కలిగించాడు. మరి ఇంతవరకు కాచి కాకుండా దేవుడు ఇక ముందు కూడా కాచి కాపాడాలని మీరందరూ కూడా మీ ఆరాధన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయాన్ని మరి మన సేవకులకి నేను అప్పగిస్తున్నానంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుడు మరి పరమ మొదలుకొని ఇప్పటి వరకు అన్ని విషయాలలో ముందుండి నడిపించినందుకు దేవునికి ప్రత్యేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. చక్కగా వాక్యాన్ని విన్నారు. దాన్ని మన ఉదయాల్లో నాటుకొని వాక్యం ద్వారా మనం ముందుకెళ్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. మనం ఎప్పుడు ప్రేమగానే ఉండాలి, ద్వేషించే వారిలా ఉండవద్దు. ఒకవేళ అలాంటి వారు ఉండగానే మనం వారు మారిపోయేలాగా మనం వారు ప్రేమిస్తూనే ఉంటారు. తెలియక ఒకప్పుడు తెలియక నేను కూడా అలాంటి వాడిని. మరి దేవుని
నేనైతే ఎప్పుడు చేర్చుకున్నాను ఆయన రక్తంలో కడగబడ్డాను. అవన్నీ గతించిపోయినాయి. మనం వదిలేసినప్పుడు మళ్ళీ ఒక కనవానికి తిరిగినట్టు మళ్ళీ తిరిగి అలాగే ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తంలో కడగబడ్డ బిడ్డ మళ్ళీ తిరిగి చూడకుండా పాపంలోకి కిందికి వెళ్ళకుండా పైవెత్తి ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్న సమయాన్ని బట్టి మనము కేక్ కట్ చేసుకుందాం. ఒక చిన్న పాట పల్లవి చరణం పాడుకొని అందరు లేచి ఇస్తున్నట్లయితే లాస్ట్ ముగింపు ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేసుకుందాం. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, మనకు సమయం ఉంది. ఇక్కడే కేక్ కటింగ్ చేసుకుందాం. కాన్పులు పట్ల ఇక్కడే కేక్ కటింగ్ చేసుకుందాం. భోజనాలు కూడా పార్సల్ ఇక్కడికి అన్నీ వచ్చినాయి. బయటికి ఎవరు వెళ్ళొద్దు, అన్నీ ముగించుకొని బయటికి వెళ్దాం. మన టైం అయింది, ఏం కాదు. హల్లెలూయా. అందరం కలిసి పాడుకుందాం. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుతూ నిన్నే గణపరచుతూ ఆరాధించదనిలో దీవించుతూ. స్తుతి పాడుతూ నిన్నే గణపరచుతూ ఆరాధించదనిలో దీవించుతూ. పునరుద్ధానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పునరుద్ధానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించదనిలో దీవించుతూ. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్నే ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్నే ప్రకటించేదా. కలిసి పాడదాం. యేసు మేఘాలపై కరకరాలుండగా నిరీక్షణ కొలిపోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై కరకరాలుండగా నిరీక్షణ కొలిపోకు నా ప్రాణమా. స్తుతి పాడుతూ నిన్నే
నీలో జీవించుతూ స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించెదనిలో జీవించుతూ పునరుద్ధానుడగా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను పునరుద్ధానుడగా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించదనిలో జీవించుతూ 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 ప్రార్థన చేసి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభువా నా రాజ్య నా కోటానవే తండ్రి అయ్యా నిరంతరం నేను స్తుతించడానికి మాకు సాయం దయచేసి ఇదిగో ప్రభువా నీ పిల్లలందరూ ఆయన నిన్ను స్తుతించడానికి గణపరచడానికి వచ్చినారు స్తుతించారు గణపరిచారు రెండుగా మెండుగా దీవించి పంపించారు ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చారు అయ్యా వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా ఒకవేళ అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచండి ఆయన తండ్రి అయ్యా ఏ ఆశతో ఉన్నారో అవి నెరవేర్చండి అయ్యా రాలేకున్న బిడ్డలతో మాట్లాడండి రావడానికి సాయం దయచేయండి తండ్రి ఇదిగో నాయన ఇంకా మారు మనసు లేని బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం మారు మనసు దయచేయండి నీ రాజ్యంలోకి రావడానికి సాయం దయచేయండి యేసయ్యా తండ్రి ఇదిగో తండ్రి ఈ దేశంలో సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘంలో ప్రతి దాసుల కుటుంబాలు దీవించండి సంఘంలో నాయన అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా తండ్రి మరి ఏ నిమిత్తమో తెలియదు ఇదిగో దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం 40 రోజులు శిరసాల్లో ఉంచారు నాయన అయ్యా విడిపించారు నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మొన్నటి దినం కేసు కొట్టివేయబడింది తండ్రి నీకు స్తోత్రం ఎక్కడేసుకుని చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా యథావిధిగా మళ్ళీ వచ్చిన దైవజనులు తిరిగి ఇండియా దేశానికి మళ్ళీ చేరుకున్నారు ప్రభా నీకు వందనాలు నీకే మహిమ ఘనత చెల్లును గాక ప్రభా యేసయ్యా మరి ఏ సంఘం అయితే ఆగిపోయిందో తండ్రి అవన్నీ మళ్ళీ కట్టుకొని వారి కుటుంబాలను కట్టుకొని సంఘాలు నాయన బలపరచమని అడుగుతున్నాం నాయన అంతకంత నూరంతలుగా ఇంకా ఫలింపు చేసి నడిపియండి ఇంకా సంఘాలు కట్టడానికి సాయం దయచేయండి ఇదిగో ప్రభా మరి ఆ పనిలో ఎవరన్నా యథార్థమైన నాయన కుట్రతో ఏదైనా చేసింటే వారిని క్షమించండి ప్రభా వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించండి ప్రభా అయితే దయతో క్షమించండి ప్రభా తండ్రి ఒకరికొకరు ప్రేమతోని ఆయన కూడుకొని శుద్ధించి గణపతి సాయం అందరికీ దయచేయండి ఇదిగో తండ్రి ఇండియా దేశం వెళుతున్న వారిని దీవించి ఆశీర్వదించండి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న పిల్లలు వాటిని ప్రార్థన చేస్తున్నాను ఆయన వారికి కావలసిన సాయం మీరు అందించండి అయ్యా ఎంతైతే వెచ్చిస్తున్నారో అంతకంత నూరంతర ఫలింపజేయండి ఇదిగో ప్రభా సంఘంలో బలంగా వాడుతున్న బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా వారు ఆయన నీ పరిచర్య కొరకు ఎంతైతే హెచ్చిస్తున్నారో ఆయన నూరంతలుగా ఫలింపజేయండి ఇదిగో ప్రతి బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం
నాయన ఇక్కడ తలలు మంచిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సంఘం మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నాయన అభివృద్ధి కావడానికి సాయం దయచేయండి, అనేకం రావడానికి సాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, నీ పరిచర్య చేయడానికి ప్రతి బిడ్డకు సాయం దయచేయండి, బలం దయచేయండి, శక్తిని దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి. ఆయన మేమందరం కలిసి నాయన నీ పనిలో వాడబడడానికి ఇంకా సాయం దయచేయండి. ఎవరు వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళేలాగా సాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, నీ పని కోసం తండ్రి నాయన కానుక రూపంగా ఆయన ఎవరైతే కుక్కలు నింపారో నాయన 30 60 100 ఫలింపజేసి ఆశీర్వాదం దయచేయండి ఆ కుటుంబాన్ని. ఇదిగో ప్రభువా, ఈ దినమున తండ్రి మాకిచ్చిన నాయన దయాకిరీటం కంపెనీని బట్టి అల్ప ఓమయక పూజ ఆయన క్లీనింగ్ కాంట్రాక్ట్ సర్వీస్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడే సుఖం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఇది మొదలుకొని ఆయన గత దేశంలో ఉన్నంత వరకు ఆయన మీరే ఉండి నడిపించండి రాజా. ఇదిగో ప్రభువా, కంపెనీలో 14 మంది ఉన్నారు, వారందరికి మంచి మనసు దయచేయండి. ఆయన అందరూ కూడా ఆయన వారి పనులు చేసుకుంటూ వారి కుటుంబాన్ని కాపాడుకోవడానికి మాకు ఒక నాయన అర్హత ఇచ్చావు, అది కాపాడడానికి సాయం దయచేయండి. అదే కాకుండా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఆయన మేము దాన్ని అభివృద్ధి కావడానికి అందరికీ ఆయన మనస్సు కలిగి ప్రేమ కలిగి నీ పని చేసడానికి సాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఇదే దేశం నుంచి మరి పూజమ్మ గారు వారి అమ్మగారు ఆయన పరలోకం చేరాలని నమ్ముతున్నాం. మరి మీ చిత్తం ఏమై ఉన్నదో నాకు తెలియదు ప్రభు. మరి శాంతి సమాధానం ఆదరణ ఆ కుటుంబానికి కలగాలని ప్రార్థిస్తూ మరి ఆ బిడ్డ తిరిగి వచ్చినందుకు ఆయన రాలేకపోయింది, ఆయన క్షమించండి, ఆ బిడ్డను స్వస్థపరచండి. బలహీనంగా ఉంది, మీరు ముట్టి స్వస్థపరచమని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ఆయన ఆలుకొల్ని దీనుల్ని ఆయన పాపుల్లో ప్రధాన ప్రాపిని నాయన నన్ను మీరు చేర్చుకొని ఆయన ఇక్కడ నిలబెట్టి ఆయన వాడుకుంటున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు ప్రభు. అయ్యా, నేను పైకి చూసి కిందికి చూడకుండా అయ్యా ఇంకా నాలో ఏమన్నా తెలియని ఉంటే తీసివేసి అయ్యా నన్ను అణచివేసి నలగొట్టి నీ సేవలో వాడుకోమని అడుగుతున్నాను తల్లి. మరొకసారి సంఘాన్ని బట్టి పేరున ఆయన అందరిని దీవించి ఆశీర్వదించమని, ఎవరైనా మర్చుంటే దయతో క్షమించమని ఆయన మీరు ఆకడంతే వారికి ఎంతబడే సంఘంలో ఉంచమని పిల్లలందరినీ యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను తండ్రి. ఆమె పరలోకమంది మొక్కల తండ్రి, మీ రాజ్యం మొత్తం కాదు, మీ రాజ్యం పరలోకమంది నెరవేరినట్టు భూమి అందు నెరవేరు. మానదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఏడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన పొగలను మా అపరాధం క్షమించండి. అయ్యా, మమ్మల్ని సోదరులకు కీడులకు తెగులు తప్పించండి. రాజ్యము శక్తి మయమైన ఈ వైపు తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామంలో అన్యుల సావాసం సకల పరిస్థితులకు సంఘములకు ప్రతి కుమారికి తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం కొన్ని ఓడి సంవత్సరమంతా కూడా నీ దయాకిరణంలో ధరింపజేసిన దేవానికి కొందరములు స్తోత్రం. ఇదిగో ప్రభు ఇతర దేశంలో ప్రభు ఈ కంపెనీ అన్నంత కాలం ప్రభు దాన్ని నీ రెక్కల భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభు తండ్రి కంపెనీలో ప్రభు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి నీవే తోడి నడిపించుకోమని అడుగుతున్నాం దేవా. నడిగో ప్రభు తండ్రి యజమానులుగా ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకున్న బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవాని యొక్క జ్ఞానంతో నడిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. ఏ రీతిగా ప్రభా కంపెనీ విషయంలో సంఘం విషయంలో ప్రభా నడుచుకోవాలి తండ్రి. ఇంకా జ్ఞానంతో ప్రభా నీ బిడ్డకు నేర్పమని అడుగుతున్నాము తండ్రి. ఇంకా సరిదారులు ఉంటే ప్రభా స్థలాలపరచమని అడుగుతున్నాను దేవానికి వందనాలు. కంపెనీ విషయంలో ప్రభా ఇంకేదైనా ప్రభా తండ్రి తక్కువ ఉంటే తండ్రి ప్రభా స్థలాలపరిచి తండ్రి నీ సహాయం ప్రభా ఇంటికి బిడ్డ కుటుంబంపై ఉంచమని అడుగుతున్నాము రాజా. మరొకసారి ప్రభా కేక్ కట్ చేస్తున్నావా ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా తీపి మధురంగా ఉన్నటువంటి సహాయం దయచేయండి.
నీవే తోడుని మహిమగ్నంత ప్రభావమును మీకు మాత్రమే చెల్లిస్తున్నాము తండ్రి. చెల్లిస్తున్నాం. దేవ వాక్యానుసారంగా ప్రభ మేమును మా అందరము నడుచుకోవడానికి నీ ప్రభ చూపడం తండ్రి. వాక్యంతో మాట్లాడిన వాడానికి వందనములు స్తోత్రాలు తండ్రి. అవునయ్య నీ మాట నమ్మదగినది తండ్రి ప్రభ, నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. మరొకసారి మా ప్రార్థన విజ్ఞాపనలు తండ్రి నీ స్థానంలో చేర్చుకుంటారని మా కొరకు రాబోతున్న క్రీస్తు వారి పేరట అడుగులు మాకున్న పరమ తండ్రి. ఆమేన్.